హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జికేటీ రేడియన్స్. సో ఇప్పుడు మనకి దాండియా నైట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది ఏంటి అని అంటే గర్ల్స్ వరకే ఓన్లీ కల్చరల్ ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇది 2 స్లాట్స్గా డివైడ్ చేసినారు. ఒకటి B1 B2 వాళ్ళకి అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి. దాండియా నైట్ అంటే డాన్సెస్ ఉంటాయి, గర్ల్స్ అంతా అక్కడ గ్యాదర్ అయ్యి ఒక కల్చరల్ నైట్గా చేస్తున్నారు. ఇంకా రేపు మనకి మెయిన్ బిగ్ ఈవెంట్ ఉంది. అది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే హోప్ హౌస్ అంటే మీకు తెలియదు కదా సుప్రియ. హోప్ హౌస్ అనేది ఆర్జికేటీలో ఒక క్లబ్ అనమాట. అందులో స్టూడెంట్స్ మనీ అంతా కలెక్ట్ చేసి ఈ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ మనీని బయట వాళ్ళ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఏమైనా అయితే అది డొనేషన్ లెక్క ఇస్తారు. ఎమర్జెన్సీ పర్పస్ లాగా ఇప్పుడు ఇస్తారు. హోపర్స్ అనేది ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది. అది Aaron 2K25. దాంట్లో వచ్చిన మనీని మన ఆర్జికేటీ పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి యూస్ చేస్తారు. అండ్ రేపు హౌస్ అంటే ఏంటి? లైట్ ఫర్ లైఫ్, దాని ట్యాగ్ లైన్. రేపు 10 years బిగ్ ఈవెంట్ ఉంది. ఆ బిగ్ ఈవెంట్లో చాలా స్టాల్స్ ఉంటాయి, గేమ్స్, స్కారీ హౌస్ రిలీఫ్ కోసం. స్కేరీ హౌస్ అని స్కారీ హాంటెడ్ హౌస్ లాగా స్కేరీ హౌస్ అని ఒక రూమ్ ఉంటుంది. మేము లాస్ట్ టైం Aaron 2K24 కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కూడా ఫస్ట్ అయితే ఈరోజు వెళ్ళి దాండియా నైట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఎలా ఉంది దాండియా నైట్? పోయిన ఇయర్ మేము దాండియా మిస్ అయినాం. ఈ ఇయర్ ఎట్లా ఎంజాయ్ చేయాలి, అసలు ఏముంటుందో చూడాలి, మీకు కూడా చూపించాలని చెప్పేసి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి దాండియా నైట్ ఆల్రెడీ అందరు రెడీ అయ్యారు, మీరు చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాం, చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు బతుకమ్మ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. అది చాలా లేట్ అయింది, దానికి మిస్ అయినాయి, అందుకే కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం. ఇప్పటి నుంచి మాత్రం అన్ని కరెక్ట్గా చేస్తాం. వెల్కమ్ టు దాండియా నైట్. సో సాక్ అయితే వచ్చినాం, ఇప్పుడే దాండియా నైట్ దగ్గరికి వెళ్తున్నాం. కొంచెం లేట్ అయింది, కాకపోతే ఎంజాయ్ చేసి వస్తాం. సుప్రయ వెనకాల. మా స్లాట్ ఇప్పుడే అయిపోయింది. నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళ స్లాట్ అనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా, డాన్స్ ఎట్లా వేసారు ఒక్కొక్కరు, సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం, ఎగిరినారు ఒక్కొక్కరు. మనం ఇప్పుడు డాన్స్ చేసిన వాళ్ళ రివ్యూస్ తీసుకుందాం. ఎట్లా డాన్స్ చేసినారు, ఎట్లా ఎంజాయ్ చేసినారు అనేది అడుగుదాం. కొంతమందిని అడిగి దాండియా నైట్ ఎలా ఎంజాయ్ చేశారు?
చేశారు? దాండియా నైట్ ఎంజాయ్ చేశారా? ఎంత? దాండియా నైట్ ఎలా ఎంజాయ్ చేశారు? ఒకసారి అరిసి చెప్పొచ్చు కదా, గట్టిగా అరవచ్చు కదా. థ్యాంక్ యూ. ఎంత? థ్యాంక్ యూ. దాని నైట్ ఎంజాయ్ చేశారా? ఎంత ఎంత ఎంజాయ్? ఒకసారి హలో ఎక్స్క్యూజ్ మీ, అది ఇంటలేదు. దాని నైట్ ఎంజాయ్ చేశారా? ఎంత? గట్టిగా చెప్పారా ఒకసారి? గట్టిగా చెప్పారా ఒకసారి? థ్యాంక్ యూ. ఎంజాయ్ చేశారా దాండియా నైట్? గట్టిగా గట్టిగా చెప్పండి ఒకసారి, ఎంత ఎంజాయ్ చేశారు? గట్టిగా చెప్పండి ఒకసారి, ఎట్లా ఎంజాయ్ చేశారని గట్టిగా. డాన్స్ ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ. మీకు దాండియా నైట్ ఎట్లా అనిపించింది? డాన్స్ చేశారా? బాగుంది అంటే ఎంజాయ్ చేశారు? ఎంత ఎంజాయ్ చేశారు? చాలా చాలా ఎంజాయ్ చేశాం. అంటే చాలా మీరు ఎంజాయ్ చేశారా? డాన్స్ చేశారా? డాన్స్ చేశారా? మీకు ఎట్లా అనిపించింది దాండియా నైట్? చాలా ఎంజాయ్ చేసాం. ఇలా డాన్స్ చేయడం అందరితో కలిసి చాలా నచ్చింది. ఏ ఇయర్ మీరు? ఎంజాయ్ చేస్తే ఫస్ట్ ఇయర్. ఓకే థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది దాండియా నైట్? మేము మా ఫ్రెండ్స్ రాలే, అందుకే వైఫ్ కాలే అంటాం. బట్ ఓకే, చిల్ అవ్వడానికి బాగుంది. మీరు మీకు ఎలా అనిపించింది? సెకండ్ స్లాట్ బీటెక్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మనం ఎంజాయ్ చేయడం అయిపోయింది. బాయ్ బాయ్. దాండియా నైట్ ఎంజాయ్ చేశారా? ఎంత ఎంజాయ్ చేశారు? ఇప్పుడు డబల్